తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా కొంత ఒత్తిడి తగ్గే అవకాశం కనబడుతుంది. కొంత రిలాక్స్ గా ఉండబోతున్నారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. స్నేహితుల సహాయ సహకారాలు, బంధువుల యొక్క రాకపోకలతో కొంత ధన వ్యయం అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు కానీ సలహాలు కానీ ఈ రోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాయంత్రానికి శుభవార్త వింటారు. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ పని స్టార్ట్ చేసినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీరు చెప్పదగిన పరిహారము చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవటము, స్వామివారికి బెల్లాన్ని కానీ పాలను కానీ మీ శక్తి ఆ సమయానికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని నివేదన చేసినట్టయితే కనుక జాతకరీత్యా చంద్రగ్రహ దోషాలను పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన లక్కీ కలరు తెలుపు, లక్కీ నెంబరు 2, అదృష్ట శాతము 80%గా గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం వలన అన్నిటా విజయాలే. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా విజయాలు ఈ రోజు సక్సెస్ఫుల్ డే అన్నమాట. కొత్త అవకాశాలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేయండి. అవి లాభాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందము, ఆరోగ్యం కొంతగా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. ధనలాభ సూచన విశేషంగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి దాన్ని ఇంకా పెంచుకోవడానికి సూర్యారాధన చేయడము, సూర్య సంబంధిత దేవాలయాలు సందర్శించడము, సూర్య గాయత్రి మంత్రాన్ని జపించే ప్రయత్నం చేసుకోండి. మీకు అదృష్ట శాతం 92 గాను, లక్కీ కలరు కాషాయ రంగు, లక్కీ నెంబరు 1. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి పనుల్లో ఆలస్యము, స్నేహితుల యొక్క సహాయం కానీ సలహా కానీ ఈ రోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో జాగ్రత్త, ఆరోగ్యంలో చిన్న ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం అంటే 12 గంటల వరకు కొంత మధ్యాహ్నం సమయం అదే కాబట్టి అంతవరకు కొంత ఇబ్బందిగా ఉండేటట్టుగాను, ఆ తర్వాత నుంచి మంచి ఫలితాలు పొందేటట్టుగా గోచరిస్తోంది. అయితే పరిహారంగా గణపతిని పూజిస్తూ స్వామివారికి బెల్లాన్ని కానీ మోదకాలను కానీ నివేదన చేసుకోండి. మీ అదృష్ట శాతము 71, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3.